వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ మీద ఈరోజు భారీ చర్చ జరిగింది. అయితే విపక్షాలు విఫలమయ్యాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సరే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. నేను తప్పు పట్టడం లేదు. వై? బికాస్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికో 18-20 సార్లు చెప్పుంటాడు, రఫాల్ కూలిపోయింది, లేదంటే మిగులు కూలిపోయాయి, లేదంటే సుఖోయిలు కూలిపోయాయి, తేజస్ కూలిపోయాయి, ఇది జెట్ విమానాలు, ఫైటర్ విమానాలు కూలిపోయాయి అంటూ. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటే ఎన్ని కూలిపోయాయి, ఏం కూలిపోయాయి అనేటువంటిది వాటిని పాటికి ట్విట్టర్లో తన సోషల్ మీడియా పోస్ట్లోనో వేటిలోనో ఉపగ్రహ చిత్రాలో ఇంకో దాంతో మొత్తానికి ఒక పోస్ట్ అయితే పెట్టేవాడు కదా. ఇదిగో కూలిపోయినటువంటిది, ఇది భారత్ విమానమే, ఇది కూలిపోయిన భారతదేశపు విమానమే అని పెట్టేవాడుగా. ఎందుకంటే ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించేటువంటి క్రమంలో ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ దొరుకుతుందిగా. పాకిస్తాన్ ఏమైనా ఊరుకుంటుందా? ఇదిగో ఇది ఇండియన్ ఫైటర్ జెట్టే, ఇది వీళ్ళదే అని చెప్పి ఫోటోలు ఇవన్నీ వరల్డ్ వైడ్గా ఈ పాటికి పబ్లిక్ అయ్యి ఉండాలిగా. మరి ఎందుకని రావడం లేదు? సరే, మీడియానంటే మోడీ గవర్నమెంట్ కట్టడి చేసేసింది. అంతా రిలయన్స్ లేదంటే అదాని చేతుల్లోని మొత్తం దగ్గరగా 70% మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఫుటేజ్ ఏది కూడా వాళ్ళు చూపించరు అనుకుందాం. సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఏం లేదే. ఎంత ఇంటెలిజెన్స్ ఉపయోగించినా ఏం చేసినా సోషల్ మీడియాలో ఏదో ఒక చోట పోస్ట్ చేస్తారే. ఈ పాటికి మన వాళ్ళకి ఆ ఫోటోలు వివరాలన్నీ వచ్చి ఉండేవే. ఇవి ఏవీ రాలేదు. అయినా సరే మాకు వివరాలు కావాల్సిందే, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మొత్తం అంతా కూడా మీరు చెప్పాల్సిందే అంటూ దీని మీద సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఏమేం కూలిపోయాయి, ఎంత అయిపోయాయి, ఏమైపోయాయి, అసలు సమస్య అనే దాని మీద చర్చించకుండా ఇక దీంట్లో సందట్లో సడేమియా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో మేబీ ఎవరన్నా హట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభిమానులు నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే పహల్గావ్ దాడికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి. అంతకుముందు పుల్వామా అటాక్లో ఇంటెలిజెన్స్ లేదంటే ఎయిర్ లిఫ్ట్కి సంబంధించి మాట్లాడినప్పుడు, మిగతా వాటికి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా నేను మోడీని డైరెక్ట్గానే విమర్శించా. ఇంటెలిజెన్స్ లేకుండా పోయిందా మీకు? విదేశాలకు తిరగడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఇక్కడ సైనికులను అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేకుండా పోయాయి, లేదంటే విమానాలు లేకుండా పోయాయి, ఇంటెల్ లేకుండా పోయిందా? అలాగే ఉగ్రవాదులు ఇక్కడికి వస్తున్నట్టుగా ఇంటెల్ ఎందుకు లేకుండా పోయిందని నేను బహిరంగానే విమర్శించా. అలాగే ఇక్కడ పహల్గాంలో కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది ఇలా వస్తుంటే అని అప్పుడు కూడా విమర్శించా. బట్ ఇప్పుడు నేను మోడీని దేని మీద విమర్శిస్తాను అని అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ కాంగ్రెస్ని ఎందుకు విమర్శించాల్సి వస్తుంది అంటే, కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి చిదంబరం, ఈయన ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది పరిస్థితి. ఏజ్డ్గా ఉన్నారు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటూ ఆ ఆళ్వార్ తిరుమంజనాన్నో మిగతా వాటిని పునశ్చరణ చేసుకుంటూ తమిళనాడు మొత్తం అంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళి మొత్తం అరుణాచల్ గిరి ప్రదక్షిణ, అమ్మ మీనాక్షి దర్శనం, కామాక్షి దర్శనం, శ్రీరంగం ఇలాంటివి తిరుగుతూ ఇంట్లో కూర్చుని మనవరాళ్ళకి చక్కగా పురాణ ఇతిహాసాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది అనేది ఇవ్వదగిన సూచన. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎంత జాకీలేసి లేపినా, ఇంకొకళ్ళు వచ్చి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమి చేయలేరు. ఈ రోజుతోటి పూర్తిగా సజీవ సమాధి కట్టేశారు. ఏమన్నారు ఆయన చూస్తే, ఉగ్రవాదులు మన దేశానికి చెందిన వారే. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నది మన దేశానికి చెందిన వారే. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారని కేంద్రం అసలు ఎలా నిర్ధారించింది అంటూ చిదంబరం ప్రశ్న. దిక్కుమాలిన ప్రశ్న కాదా ఇది? లేదా అమ్నీషియా పేషెంట్ ఏమైనా అయిపోయాయని మాట్లాడుతున్నాడా? తర్వాత పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు జరుగుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. దర్యాప్తు వివరాలను ప్రభుత్వం కూడా బయట పెట్టడం లేదు. ఇన్ని రోజులు గడిచినా ఒక ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదు అంటూ ఆయన నిలదీశారు. ఇక పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను అసలు గుర్తించారా? ఇన్ని రోజులుగా ఎన్ఐఏ అధికారులు ఏం చేస్తున్నారు? ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారు అని ఎలా నిర్ధారించారు? దానికి ప్రభుత్వం వద్దు అన్న ఆధారాలేంటి? దర్యాప్తు వివరాలను కేంద్రం ఎందుకు బయట పెట్టడం లేదు? ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలతో పలువురు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ వారి పరిస్థితి ఏమైంది, విచారణలో వారు వెల్లడించిన వివరాలను కేంద్రం ఎందుకు బయటకు వెల్లడించకపోవడానికి కారణం ఏంటి అంటూ ఆయన ప్రశ్న.
ఆపరేషన్ సింధూర్ మీద చేసింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల దాడులు సందర్భంగా పొరపాట్లు దొర్లాయంటూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బహిరంగంగానే అంగీకరించారు అని ఆయన పేర్కొంటూ, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన దేశానికి జరిగిన నష్టాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోంది, యుద్ధంలో రెండు వైపులా నష్టం వాటిల్లుతుంది అనే విషయం అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు. క్లియర్లీ అవుట్. You have no proof that terrorists came from Pakistan. Why are you assuming that? ఇది చిదంబరం గారు చెప్పినటువంటిది. సరే, కేంద్రం దగ్గర ఆధారాలు లేవయ్యా, వాళ్ళు అడగలేరు, మొహమాటస్తులు లేదంటే మోనార్కులు మీరు అనుకున్నట్టుగా ఏకస్వామ్యంతో వెళ్ళేటువంటి వాళ్ళే అనుకుందాం. ఒక ఫర్ అన్ ఇన్స్టెన్స్ 140 కోట్ల మంది ప్రజానికం తరఫున ఒక సామాన్యుడిగా నేనే అడుగుతా, దీనికి సమాధానాలు చెప్పగలుగుతారా? సరే, వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు కాదు, దీనికి కేంద్రం దగ్గర సాక్ష్యం లేదు. మరి మన వాళ్ళే, ఇన్ ద సెన్స్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే, మన దేశానికి చెందిన వారే ఉగ్రవాదులు అనడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి, వాటి ఆధారాలేంటి? సరే, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకి సంబంధించి ఎవరిని కనిపెట్టలేకపోయారు. మీ దగ్గర ఏమైనా ఉందా ఇంటెల్? పోని మన వాళ్లే, మన దేశానికి చెందిన వాళ్లే అక్కడ పాల్గొన్నారు అనడానికి మీ దగ్గర ఏమైనా ఇంటెల్ ఉందా? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మిస్టర్ చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రిగా చాలా గొప్పగా పనిచేశారు భారతదేశానికి గతంలో. మీ దగ్గర ఏమన్నా ఉందా ఆధారం? బుర్రా బుద్ధి ఉండక్కర్లా ఇలాంటి మాటలు మాట్లాడేదానికి. ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా దేశం ఇలాంటి వాళ్ళని భరిస్తూ రావాలా? ఎంతకాలం అని భరిస్తాం, ఎంతకాలం అని సహిస్తూ ఉంటాం? ఉగ్రవాదులు ఎక్కడ ట్రైన్ అవుతున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఇవన్నీ తెలీదా? ఏమన్నా అంటే సర్జికల్ స్ట్రైక్లు మా దగ్గర జరిగాయి, మేము చేసాము. చైనా ఎంత లాక్కుపోయింది, పాకిస్తాన్ ఎంత తోలుకుపోయింది అనేది తెలీదా ఎవరికి? ఎవరి హాయంలో పోయింది అనేది? ఉగ్రవాదుల్ని ఎవరు ఏ మత ప్రాతిపదికన పెంచి పోషిస్తున్నారు, లేదంటే ఓటు బ్యాంక్ కింద ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది తెలియదు అనుకుంటున్నారు ఏంటి ప్రజలకి? ఇవన్నీ కూడా ప్రజలు పెట్టేటువంటి కామెంట్స్. ఇవన్నీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అండ్ ఎంత నిస్సిగ్గుగా ఉగ్రవాదులను గుర్తించారా? నిజమే, గుర్తిస్తే నీకు చెప్పాలా వచ్చి భారతదేశం మొత్తానికి ఇదిగో వీళ్ళు ఉగ్రవాదులు ఇప్పుడు అని చెప్పాలా? వాళ్ళని ఆల్రెడీ అక్కడ చాలామందిని హతమార్చడం జరిగింది ఉగ్రవాద శిబిరాల్లో అని చెప్పారు అన్నారు. స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి లేదంటే మునీర్ ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ చీఫ్, అందరూ ఇళ్ళు అక్కడ పరామర్శించి వచ్చారు. కాందహార్ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి, మన ఈ ఫ్లైట్ హైజాక్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్, వాడి కుటుంబ సభ్యులు ఎంతమంది పోయారు, నేను కూడా చచ్చిపోతే బాగుండేది అన్నటువంటి వ్యాఖ్య వాడు కూడా చేశాడు, చూసాం. ఏం చెప్పాలి ఇంకా కొత్తగా? కూలితే కూలే, ఒక ఫ్లైట్ ఏదో కూలి ఉండొచ్చు. ఏ ఫ్లైట్ కూలిందని చెప్పాలి ఇప్పుడు నీకు? ఎవరికి చెప్పాలి? నాకు అవసరం లేదు. మన రాఫేలే కూలిపోయిందా, ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అది కూలిపోయిందా? లేదంటే సుఖోయ్ కూలిందా? MiG-21s వాటికి కూడా ఇక విశ్రాంతి ఇస్తున్నాను మొన్నే చెప్పారు, అదేమైనా కూలిందా? లేదంటే ఇంకా మిగతా తేలికపాటి ఉన్న తేజస్ అవేమైనా కూలాయా? లేదు డ్రోన్స్ ఏమైనా కూలాయా? లేదంటే మన క్షిపణులు పనిచేయలేదా? మన బ్రహ్మోస్ పనిచేయలేదా? నాకెందుకండి? నా సైనికులు భద్రంగా ఉన్నారు, నా సైనికులు ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి వెళ్ళి క్లియర్ చేసి వస్తామని చెప్పి. పాకిస్తాన్లో ప్రజలని చూసి ఆపారు తప్పితే ఆపరేషన్ సింధూర్ వెళ్ళింది అంటే ఇప్పటి పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా పోయి ఉండేది, యుద్ధం ఇంకా ముందుకు వెళ్ళి ఉండేది. కామన్ సెన్స్ ఉండాలి కదా దానికి. అప్పుడు కార్గిల్ వారు అప్పుడు ఇలాగే చేశారు. అదిగో మోడీ ప్రభుత్వం మన వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పుడు తప్పు చేసేసింది, లాహోర్కి ట్రైన్లో వెళ్ళి రావడం ఏంటి ఆయన, అసలు అక్కడికి వెళ్ళి టీ తాగడం ఏంటి పర్వేజ్ తోటి, తప్పు కాదా అది? పైగా పాకిస్తాన్ ఎందుకు నిందిస్తారు అంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు చాలామంది. ఏంటి ఈ దమన నీతి, ఈ ద్వంద్వ నీతి ఏంటి? అసలు చనిపోయింది మన వాళ్ళు, చంపింది వాళ్ళు, స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, ఎప్పటి నుంచి పెంచి పోషిస్తోంది, ఎందుకు పోషిస్తోంది, కాశ్మీర్ ఎందుకు ముక్కలవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు, అన్నీ చూస్తూనే ఉన్నాం. ఏం కట్టడి చేశారు దానికి సంబంధించి? ఇప్పుడు వచ్చి చిదంబరం మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఉగ్రవాదులు మన దేశం వాళ్ళ అంటే మనమే మన వాళ్ళని చంపుకొని అందులోనూ వెతుక్కొని మీరు హిందువా, మీరు ముస్లిమా, మీరు క్రిస్టియనా అని కనుక్కొని మరి వాళ్ళని చంపి ఏం చేద్దామని దేశాన్ని అసలు ఏం ఉద్ధరిద్దామని వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటిదాకా ఖండన అనేది రాలేదు దీనికి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ పరంగా చిదంబరం ఏదో టీవీ షోలో మాట్లాడాడు, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు, మాకు పార్టీకి సంబంధం లేదు అన్నటువంటి వ్యాఖ్య రాలేదు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతంగానే భావించాలా మరి? ఒకవేళ అదే నిజమైతే ఇక భారతదేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.